స్వతంత్ర భారతమా వర్ధిల్. భారత భాగ్య విధాత విధాతకు విషమ పరిస్థితులు పొంచి ఉన్నాయి. భారతదేశ సంస్కృతి కలుషితమవుతుంది. మువ్వన్నెల జెండా కింద నరమేధం నడుస్తుంది. తల పైకెత్తి జాతీయ జెండాకు సెల్యూట్ చేయడానికి ముఖం చెల్లని మనసులతో భారత్ నిండిపోతుంది. మానవారణ్యంలో మృగమైన మనిషికి నిరంతరం ధనదాహమే. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినాడే నిజమైన స్వతంత్రం అన్నారు. ఇంకా నిజమైన స్వతంత్రం రాలేదు కావచ్చు. అర్ధరాత్రి కాదు, పగలే పసికందులను చిదిమేస్తున్నారు. మదపిచ్చిగాళ్ల మధ్య భారత నారి బతుకుతోంది. నాణానికి రెండో వైపు ఉన్నట్లు అవతల తరగతి మహిళ అర్ధనగ్న ప్రదర్శనలతో ఉపాధి వెతుక్కుంటుంది. పాశ్చాత్య పోకడలను ఒంటికి పులుముకుంటోంది. సోషల్ వేదిక మీద ఎన్నో రుగ్మతలను వెదజల్లుతుంది. భరత జాతిని మతోన్మాదం వెంటాడుతుంది. కులం కుంపట్లు పొగసూరుతున్నాయి. రాజకీయ క్రీడలో మతమే ఎజెండాగా భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను ఇర్రి గొర్రెలను చేస్తున్నారు. పరిణామాలు పట్టించుకోని మనుషుల కోసమే ఈ వీడియో. నోటిచ్చినోడికి నిజాయితీగా ఓటేసేటోడే దేశ అస్థిరతకు ప్రధాన కారకుడు. వీడే అసలైన దేశ శత్రువు. వీళ్లకు పాకిస్తాన్తో పనిలేదు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో వీళ్లకు తెలియదు. ముంచుకొస్తున్న ముప్పేంటో అర్థం కాదు. అవసరం కూడా ఉండదు. రుగ్మతను పెంచి పోషిస్తున్న రాజకీయ క్రీడ ఇప్పుడు మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైనది. కరెన్సీ కట్టలు, ఆస్తుల గుట్టలున్న భారత బడా బాబులు ఎక్కడైనా వ్యాపారమే చేస్తారు. భారత్, అమెరికా, రష్యా ఏ దేశమైనా వాళ్ళ లెక్క వాళ్ళకుంటుంది. అట్టడుగులో ఉన్నోడికి బట్ట పొట్ట ఎవరి దగ్గరైనా బతుకు నెట్టుకొస్తాడు. ఆత్మాభిమానం, దేశభక్తి, నా భారత్, నా రాష్ట్రం అనుకున్నటోడి పేరు మధ్యతరగతి. మధ్య భారతీయుడికి అడుగడుగున కష్టాలే, జీవితకాలం ఆందోళనే. చైనా, పాకిస్తాన్ భారత్లో ఎలాంటి అల్లర్లు సృష్టించబోతుందనే ఆందోళన. దేశ సరిహద్దు గురించి వీళ్ళకే ఆరాటం. చైనా భారత్ను అష్టదిగ్బంధనం చేస్తుందట. భారత్ సరిహద్దు దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకుందట. ఎవరికి పట్టని ఆందోళన. తిరంగాను గుండె నిండా హత్తుకునేది ఈ మధ్యతరగతోడే. కిందికి దిగలేడు, పైకి ఎదగలేడు. జాతిని జాగృతం చేయడానికి అల్లూరి, భగత్ సింగ్లు మళ్ళీ పుట్టరు. సుభాష్ చంద్రబోసులు లేరు. ఒకవేళ పుట్టుకొచ్చిన వారికి ఏ స్కామ్ను అంటగట్టి డిబేట్లు పెడతారు. మధ్య భారతమే అందరికీ దిక్కు. భరతమాతకు గండం పొంచి ఉందని చెబుతోంది. భారత్ సెక్యులరిస్టులు పరాయి దేశాలతో చెమ్మచెక్కలాడుతున్నారు. ఇది ఏ రకమైన స్వాతంత్రం? జాగో మిత్రమా, నీ జెండాను నువ్వే కాపాడుకో. ఇది అందరికి అర్థం కాకపోతే మనం చేసేదేమీ లేదు. జాతీయ గీతం పాఠం వింటూ చెవిలో ఫోన్ తీయని యువతకు స్వాతంత్రం విలువ ఎలా తెలుస్తుంది? స్వాతంత్రం విలువ తెలిసిన 2 తరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. జాతీయవాదం అడుగంటి కులగజ్జితో గోక్కోలేక చస్తున్నాం. తిరంగా గురించి మాట్లాడుకునే తీరిక లేదు. ఇది ఏ రకమైన స్వాతంత్రం జరుపుకుంటున్నాం? గాంధీని తిట్టేటోడు, గాడ్సేను మెచ్చుకునేటోడు, రాముణ్ణి కొలిచేటోడు, రావణాసురిని వారసుల మనటోడు, భగవద్గీత మాది కాదనేటోడు, మనువాదం ముసుగులో మనుషుల మధ్య అంతరాలు సృష్టించేటోళ్ళు, గుళ్ళు, మసీదులు, చర్చిల పేరుతో కొట్టుకు చస్తున్న ఎదవలకు ఒకటే విజ్ఞప్తి: పైన జాతీయ జెండా ఎగురుతున్నంత కాలమే మీ తీట లెక్కలు సాగుతాయి. శత్రు దేశాలు జెండా వైపు కసితో చూస్తున్నాయి. తీట లెక్కలు పక్కన పెట్టి ఒకటైతేనే మనగడ. జై హింద్, జై భారత్. మీ జక్కుల శబ్దం టీవీ, నిస్సహాయుల గుండె చప్పుడు.